సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సష్బదః పార్థయుజ్యతే. ఇది భగవద్గీత 17వ అధ్యాయము 26వ శ్లోకం. దీంట్లో మనకు శ్రీకృష్ణుడు సత్యం మరియు శ్రేష్టతను సూచించే సత్ అనే పదం యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తున్నారు. మనము 24వ శ్లోకంలో ఓంకార శబ్దం ద్వారా ప్రారంభించేటువంటి ఏ యజ్ఞమైనా, దానం, తపస్సు ఆ శబ్దం ద్వారా ప్రారంభించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి దోషాలు, లోపాలు అన్నీ తొలగిపోతాయని తెలుసుకున్నాం. మళ్ళీ 25వ శ్లోకంలో తత్క్రియలను మరియు వాటి ప్రతిఫలాన్ని మనం ఈశ్వరునికి అంకితం చేయడానికి ఉపయోగిస్తామని తెలుసుకున్నాము. ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, కేవలం కర్మను శుద్ధి చేయడం మాత్రమే సరిపోదు. ఆ కర్మ వెనుక ఉన్న భావోద్వేగాలు, అనుభూతులు కూడా అంతే ముఖ్యమైనవి. సత్ అనే పదాన్ని జపించడం వల్ల మనకు సద్భావన అంటే మంచి భావోద్వేగాలు మరియు సద్గుణాలు, మంచి విలువలు, అంతఃకరణ శుద్ధి అంటే ఇన్నర్ సోల్ అనేది ప్యూరిఫై అవుతుంది అని శ్రీకృష్ణుడు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. సద్భావనే పరమేశ్వర ప్రాప్తికి హేతువు. అందువలన శాస్త్రవిహితములై చేసేటువంటి ఎటువంటి కార్యమైన, యజ్ఞమే కానీ, దానమే కానీ, తపస్సే కానీ ఎప్పుడైతే మనం నిష్కామ భావంతో చేస్తామో అప్పుడు మనకు తప్పక పరమేశ్వర ప్రాప్తి కలుగుతుంది అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సత్ అనే పదం యొక్క అసలైన అర్థం ఏంటి అంటే నిత్యభావము, అనగా దాని అస్తిత్వము సర్వదా ఉండును అని దాని యొక్క అర్థం అనమాట. అదే పరమేశ్వర స్వరూపం. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, పరమేశ్వరుడే ఆది, పరమేశ్వరుడే అంతం మరియు శాశ్వతుడు, నిత్యుడు, శ్రేష్ఠుడు. ఈ విషయాన్ని మనం శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. అందువల్ల సత్ అని ఉచ్చరించడం వల్ల మన అంతిమ లక్ష్యం ఏంటి అంటే, మనం మానసికంగా ద్వైత్య భావాలను వదిలేయడం అంటే జీవాత్మ పరమాత్మ వేరు అనే ఆలోచనను వదిలేసి ఆ ఏకైక సత్యంలో, ఆ ఏకైక శాశ్వతమైన సారంలో విలీనం కావడమే ఈ సత్ అనే నామాన్ని ఉచ్చరించడం వల్ల కలిగేటువంటి అంతిమ లక్ష్యం అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. జై శ్రీకృష్ణ.